కానీ ఆ ఓటుకు నోటుకు దొంగ ఉంది అని చెప్పేసి నేను అనుకుంటలేను. ఓటుకు నోటుకు దొంగ అయినటువంటి వారిని తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టుకున్నటువంటి ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి తెలంగాణ రాష్ట్రం ఉన్నందుకు నేను బాధపడుతున్నాను. దేశంలో నయా నయీం భూ కబ్జా కోర్ హ్యూమనైజర్ దొంగ నోట్ల దొంగ గాదర్ కిషోర్ కుమార్ తెలంగాణ ముఖ్యమంత్రి వైలు రేవంత్ రెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసింది. ఈ అనుచిత వ్యాఖ్యలను నేను ఖండిస్తున్నా. ఒక కాంగ్రెస్ కార్యకర్తగా ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు మళ్ళీ చేస్తే నీ నాలుక కోస్తామని హెచ్చరిస్తున్నా. నేను రాజ్యాంగబద్ధంగానే నువ్వేమనుకుంటున్నావు బిడ్డ కిషోర్ కుమార్? ఒక ముఖ్యమంత్రి గారిని పట్టుకో నోటుకు ఏదో అది మాట్లాడతావు. నువ్వు దొంగ నోట్ల కేసులో ముద్దాయిడు. తుంగతుర్తి నియోజకవర్గంలో భూ కబ్జాలు, అక్రమ దందాలు, అత్యాచారాలు, రౌడీజాలు చేసిన ఒక రౌడీవి నయా నయం రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని పట్టుకొని నోటుకి ఏదొస్తే అది మాట్లాడితే బిడ్డ ప్రజలు సహించరు. నీ కాలం చెల్లిపోయింది. నువ్వు చెల్లని రూపాయిగా మిగిలిపోయినావు. 52,000 అడుగుల లోతుకు పాతి పెట్టిరు బిడ్డ నిన్ను. నువ్వు ఎందుకు హెచ్చులు కొడుతున్నావు? ఇంకా ఎమ్మెల్యే గారిని పట్టుకొని మందుల సామీర్ గారు ఉద్యమకారుని వారిని పట్టుకొని మందుల సామీర్ గారిని 11 నెలల మన ఉప ఎన్నికలు వస్తాయని మాట్లాడతావు. ఏం నీ నయం బ్యాచ్, పాత నయం బ్యాచ్ ఏమైనా ఉందా? ఎమ్మెల్యే గారిని ఏమైనా చేద్దాం అనుకుంటున్నావా? బిడ్డ తొక్కి నారదిస్తాం ఏమనుకుంటున్నావు? మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి జోలికి వచ్చిన ఎమ్మెల్యే గారి విషయంలో మాట్లాడినా కాంగ్రెస్ కార్యకర్తలు తొక్కి నారదిస్తారు. రాజ్యాంగబద్ధంగా తడిబారు చేసి నిన్ను రాష్ట్ర బహిష్కరణ చేపిస్తావు. నువ్వేమనుకుంటున్నావో గౌరవంగా రాజకీయాలు చేసుకో. నువ్వు 10 ఏళ్ళు శాసనసభ్యుడిగా ఉన్నావు కనుక ప్రభుత్వానికి నీ నుంచి ఏమైనా సలహాలు సూచనలు ఉంటే విమర్శ రూపంగా పెట్టు, మేము స్వీకరిస్తాం. అంతేగాని ముఖ్యమంత్రి గారిని పట్టుకొని నోటికి ఏది వస్తే అది మాట్లాడితే బిడ్డ కిషోర్ కుమార్ తస్మత్ జాగ్రత్త. నిన్ను తయారు చేసిన ఎవరైనా నిన్ను తయారు చేసిన కేసీఆరే రేవంత్ రెడ్డి గారు చిట్కన వేలు మీద వెంట్రుక పీకలేకపోయిండు. నువ్వేం చేస్తావు భయ్? నువ్వేం చేస్తావు? నువ్వేమనుకుంటున్నావు? అసలు నువ్వు ముద్దాయివి. నువ్వు 12 చదువుతప్పుడే నీ మీద రేప్ కేసు ఉన్నది. అటువంటి వ్యక్తివి మా ముఖ్యమంత్రి గారిని పట్టుకొని నోటికి వచ్చినట్టు మాట్లాడితే తాట తీస్తామని చెప్తున్నా నేను. ఇది హెచ్చరిక అనుకో ముందస్తు. ఎందుకంటే నేను ఎందుకు వదిలిపెడుతున్నావు అంటే ఇప్పుడే మొన్న ఓడిపోయి బాధలు ఉన్నావు, నేను ఈ బాధ మిగులుతుందని చెప్పి ఊరుకుంటున్నా. ఇది స్వీట్ వార్నింగ్ అనుకో. మళ్ళీ ముఖ్యమంత్రి విషయంలో కానీ ఎమ్మెల్యే విషయంలో కానీ తేడా మాట్లాడితే నీ తాట తీస్తారు. ప్రజలు గుర్తుపెట్టుకో. తస్మత్ జాగ్రత్త కిషోర్ కుమార్, తస్మత్ జాగ్రత్త బిడ్డ.